తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక ఎట్టకేలకు ఫైనల్ దిశగా చేరడంతో ఇంకా ఫుల్ స్టాప్ పడింది. ఇంతవరకు ఎవరెవరా అనేసి ఎదురు చూస్తున్న తరుణము ఒక్కటి కాదు 4-5 పేర్లు వినిపించిన తరుణంలో అటు ఈటెల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే రఘునందన్ రావు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, బండి సంజయ్తో పాటు ప్రెసిడెంట్ ఎవరా అని తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూసిరు బీజేపీ శ్రేణులు. అయితే వాళ్ళకి మింగుడు పడిన అంశం ఏంటంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎంపికపై తీవ్ర అసంతృప్తిలో బీజేపీ క్యాడర్ ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో బీజేపీ అధిష్టానంపై బూతులతో రెచ్చిపోయిన కార్యకర్తలు బీజేపీ పార్టీకో దండమని పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్, అలిగి అందుబాటులో ఉండను అని పోస్టు పెట్టిన ధర్మపురి అరవింద్, తనకివ్వకపోయినా పర్లేదు కానీ ఈటలకు ఇవ్వకూడదని చక్రం తిప్పిన బండి సంజయ్, 19 ప్రజాప్రతినిధుల్లో ఒక్కరిని అధ్యక్షుని చేయలేరా అని కార్యకర్తల మండిపాటు, చంద్రబాబుతో సంబంధం లేదంటూనే బాబు ప్రోద్బలం ఉందని నిర్ధారించిన బండి సంజయ్, బీసీ నేతకే పగ్గాలంటూ ఓసీని అధ్యక్షుణ్ణి చేయడంతో బీజేపీకి దూరం అవ్వనున్న బీసీలు మొదటి నుంచి ఊదరగొట్టి మొత్తానికి ఇక్కడ రామచంద్రరావుని బీజేపీ చీఫ్గా చేయడంతో బగ్గుమంటున్నారు. ఎవరంటే అది బీజేపీ క్యాడరే. అసలు ఈటలది ఎందుకు వర్కౌట్ కావలేదు? నిన్న మొన్నటి వరకు ఈటల రాజేందరే బీజేపీ చీఫ్గా, తెలంగాణ చీఫ్గా వస్తారనుకున్నారు. కానీ పక్షంలో కనీసం ధర్మపురి అరవింద్ కానీ, లేదంటే రఘునందన్ రావు కానీ, లేదంటే డీకే అరుణ కానీ అనుకున్న చందంలో బండి సంజయ్ చక్రం తిప్పి పగ్గాలు ఈటలకు రాకుండా చేశారనేసి మండిపడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో బీజేపీ అధిష్టానంపై బూతులతో రెచ్చిపోతున్న కార్యకర్తలు బీజేపీ పార్టీకో దండమంటూ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్, అలిగి అందుబాటులో ఉండనని పోస్టు పెట్టిన ధర్మపురి అరవింద్, తనకివ్వకపోయినా పర్లేదు కానీ ఈటలకు ఇవ్వకూడదని చక్రం తిప్పిన బండి సంజయ్, 19 ప్రజాప్రతినిధుల్లో ఒక్కరిని అధ్యక్షుడి చేయలేరా అని కార్యకర్తల మండిపాటు. ఏం జరుగుతుందనే విషయం ఒక్కసారి చూస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ పతనం దిశగా వెళ్తుంది. ఇప్పటికే ప్రతిపక్షంగా విఫలమైన బీజేపీ పార్టీలో లుకలుకలు మొదలైనాయి. మొదటి నుంచి బీజేపీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువే. ఇప్పుడు ఇవి చాలనట్టు బీజేపీ ఢిల్లీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల పట్ల రాష్ట్ర బీజేపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. రామచంద్రరావును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. నిన్న ఉదయమే రామచంద్రరావును ఎంపిక చేస్తున్నట్టు వార్తలు గుప్పమన్నాయి. అప్పటి నుండి సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు అధిష్టానంపై బూతులతో రెచ్చిపోతున్నారు. ఎక్స్ వేదికగా స్పేస్లు పెట్టి మరీ ఢిల్లీ పెద్దలపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తరమున 19 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందులో ఒక్కరిని కూడా అధ్యక్షుడిని చేయలేరా అని కార్యకర్తలు బగ్గుమంటున్నారు. అంతేకాకుండా బీజేపీ పార్టీకో దండమని పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాజీనామా చేశారు. అధ్యక్షుడి ఎంపికపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అలక పాన్ పెక్కిరు. వచ్చే 24 గంటల వరకు నేను ఎవరికి అందుబాటులో ఉండను అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టమవుతుంది. అందరికీ భిన్నంగా ఉండి బండి సంజయ్ ఉండడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. అధ్యక్షుడి ఎన్నికపై బండి సంజయ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకి పదవి రాకపోయినా పర్లేదు కానీ ఈటల రాజేందర్కు రాకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ ఉన్నాడు. చంద్రబాబు సన్నిహితుడనే బీజేపీ అధ్యక్షుడిని చేశారు అని ఆరోపణలు రావడంతో బండి సంజయ్ను రంగంలోకి దిగి ఖండించి బాబు ప్రోద్బలం ఉందని చెప్పకనే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బీసీ నేతకే పగ్గాలంటూ ఊదరగొట్టిన బీజేపీ ఓసీని అధ్యక్షుడు చేయడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి బీసీలు దూరం అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికతో సమస్యలకు చెక్ పెట్టొచ్చు అనుకున్న బీజేపీకి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయనే చెప్పాలి.
రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎంత మేరకు రాణిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక ఎట్టకేలకు ఫైనల్ దిశగా చేరడం